నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ హోం గార్డు రెచ్చిపోయాడు. వైసీపీ నేతల రాజకీయ విమర్శలు చేస్తూ పోలీసుల పరువు ప్రతిష్టలను రోడ్డుకీడుస్తున్నాడు. అంతేకాకుండా వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఎస్పీ కార్యాలయంలో విధులకు డుమ్మా కొట్టి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఇటీవల మూలపల్లి అనే గ్రామంలో దళితులపై వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. సైకిల్కు ఓటు వేస్తే ఒక్కరూ మిగలరంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపగా మేకపాటికి టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన హోంగార్డ్ మా నాయకుడినే విమర్శిస్తావా అంటూ ఆనంపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. నాలుక కోస్తా, బట్టలు ఊడదీసి కొడతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. చిల్లర రాజకీయాలు మానుకొని మర్యాదగా పద్ధతిగా నువ్వు ఎవరో ఇచ్చే క్వార్టర్ కోసము అబ్దుల్ అజీజ్ దగ్గర ఈ రోజు కూడా నువ్వు క్వార్టర్ మందు అడుక్కొని తాగుతున్నటువంటి చరిత్ర నీది. నువ్వు మేకపాటి కుటుంబాన్ని విమర్శించేటువంటి స్థాయి నీది కాదు. దమ్ము ధైర్యం ఉంటే మాతో మాట్లాడు. ఆయన అవసరం లేదు, రాజగోపాల్ రెడ్డి గారు అవసరం లేదు, మేకపాటి కుటుంబం అవసరం లేదు. నీకు దమ్ముంటే నువ్వు చెప్పు, నేను వస్తా. నీ విఆర్ సెంటర్కి రమ్మంటే నేను వస్తా, నువ్వు రా, మన ఇద్దరం చూసుకుందాం. లేదంటే ఉదయం రా, మన ఇద్దరం చూసుకుందాం. అంతేగాని చౌకబారు మాటలు మాట్లాడినావంటే నీ నాలుగు కోస్తా. నీ స్థాయి అంతా నువ్వు ఎక్కడో కూర్చొని మందు దాగి నీవు ఎవరి మీదంటే విమర్శలు చేస్తున్నావేమో వాళ్ళందరూ వదిలిపెట్టారేమో. ఉదయగిరి ప్రజలు, ఆత్మకూరు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గరకు వచ్చింది. ఇది పద్ధతి కాదు. దమ్ము ధైర్యం ఉంటే ముందు మాతో ఆయన అభిమానులు మేము, మాతో తెలుసు. నువ్వు రా, మమ్మల్ని దగులు ఏదన్నా ఉంటే, తర్వాత వాళ్ళను మాట్లాడు. అంతేగాని ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడితే ఆనం వెంకటరమణారెడ్డి నిన్ను గుడ్డలు ఊడదీసేయి. కానీ మీరు కొడతాం, అక్కడికే వచ్చి కొడతాం ఖచ్చితంగా. నువ్వు వ్యక్తిగత దూషణలకు విమర్శలకు పోతే నీ తాట తీస్తాం. ఇక హోంగార్డ్ జనార్దన్ రెడ్డి చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హోంగార్డ్ జనార్దన్ రెడ్డి తీరుపై పోలీస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖకు మాయని మచ్చ తెచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే ఇతనిపై ఏమైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, ఉన్నతాధికారుల దృష్టికి విషయం వెళ్ళినట్టుగా తెలుస్తోంది, మరి ఏంటి, ఏమైనా చర్యలకు ఉపక్రమించారా? అప్డేట్స్ ఏంటి? పవన్, ఈయన పోలీస్ శాఖలో హోంగార్డ్ గా పనిచేసే జనార్దన్ రెడ్డి చాలా రోజులుగా వైసీపీ తరఫున ప్రచారాలు సాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి అక్కడ వైసీపీ అభ్యర్థి, ఆయన తరఫున ఆయన గెలుపు కోసం ఈయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోలు, ఫోటోలతోటి గతంలో ఏపీఎన్ లో కూడా కథనాలు వచ్చాయి. అయినా ఇతని పైన మాత్రం ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. దానికి కారణం రాజకీయ ఒత్తిళ్లనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మొత్తం మీద ఇటీవల మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఒక ప్రచారంలో చాలా ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మూలపల్లి అనే ఒక దళితుల నివాసం ఉండే గ్రామానికి వెళ్లి సైకిల్ గాని ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళెవరూ కూడా గ్రామంలో ఉండరు అంటూ బెదిరించడం జరిగింది ప్రచారంలోనే బహిరంగంగా. ఈ విషయం పైన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మొత్తం కూడా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ ఆయన తరహాలో వాళ్ళకి విమర్శించడం జరిగింది. దాన్ని అలుసుగా చేసుకొని ఈ జనార్దన్ రెడ్డి బహిరంగంగా ఒక వీడియో విడుదల చేశారు. ఆనం వెంకటరమణారెడ్డిని బెదిరిస్తూ నాలుగు కోస్తాం, దుస్తులు కూడా తీసి కొడతాం, ఇలా రకరకాలుగా బెదిరింపు ధోరణితో ఒక వీడియో తీసి అతనే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. పోలీస్ శాఖ అనేది ఒక గౌరవం ఉన్నటువంటి శాఖ అయినా కూడా అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఇతని మీద చర్యలు తీసుకోలేదు. ప్రజల ప్రాణాలకి, ఆస్తులకి రక్షణ కల్పించాల్సిన పోలీస్ శాఖలో పనిచేస్తూ ఈ విధంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి.